అందరికీ నమస్కారం ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేనైతే బాగున్నాను. ఈరోజు మార్నింగ్ నుంచి ఈ నైట్ వరకు తీసిన బ్లాగ్ అండి. అలాగే నెక్స్ట్ మార్నింగ్ చిన్న క్లిప్ కూడా యాడ్ చేస్తాను. నైట్ మార్నింగ్ అయితే ఇంకా రైస్ అయితే పెట్టేశాము. నేనే పెట్టాను, ఎందుకంటే మార్నింగ్ అన్నయ్య పెరుగన్నం తింటారు. అలాగే అన్నయ్య ఫ్రెండ్కి కూడా బాక్స్ ఒకటి కట్టాలి, కొంచెం రైస్ పెట్టేస్తే కర్రీ బయట కొనేసుకుంటాము అన్నారు. అని చెప్పేసి సమ్మర్ అంతా కొంచెం బాక్స్ పెడదామని చెప్పేసి ఇంకా అనుకుంటున్నాను అనమాట. ఇక్కడైతే బీట్రూట్ జ్యూస్ అయితే తయారు చేశాను, అది తీసుకుంటున్నాను. మార్నింగ్ నేను నా ఫుడ్ అంటే ఏం లేదు, కొరజావ తాగేసిన తర్వాత మళ్ళీ ఒక 1 అవర్ గ్యాప్ ఇచ్చి బీట్రూట్ జ్యూస్ అనేది తాగుతున్నాను. కానీ బీట్రూట్ జ్యూస్ అనేది ఈ విధంగా చేయకూడదంట. డైరెక్ట్గా చూడండి, మనం అరటిపండు లెమన్ వేసి చేస్తారు, నెక్స్ట్ వచ్చేసి పాలు వేసి చేస్తారు. అలా చేయకూడదంట, అది ఎక్కువ డైజెషన్ ప్రాబ్లమ్, నెక్స్ట్ వచ్చేసి కిడ్నీ మీద దీని మీద ఎఫెక్ట్, అదే కొంచెం ఎఫెక్ట్ ప్రెషర్ పడుతుంది అని చెప్పేసి అన్నారు. ఎలా చేసుకోవాలంటే కీరా, బీట్రూట్ అండ్ ఇంకోటి ఏదో ఉంటుంది, క్యారెట్ కట్ చేసుకోవచ్చు, కానీ పాలు అవి వేసి చేసుకోకూడదట అండి. నాకు తెలియదు, నేను కూడా యూట్యూబ్లో చూశాను, కొంతమంది డాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు చెప్పారు. ఇంతకుముందు ఎలా అంటే పాలు, బీట్రూట్ అన్నీ కలిపేసి చేసేసేదాన్ని, ఏ పళ్ళు ఉంటే అన్నీ మిక్స్ చేసేదాన్ని. కొంతమందికి డైజెషన్ అవుతుంది, కొంతమందికి అవ్వదు, కానీ ప్రెషర్ ఎక్కువ పడిపోద్ది. దానివల్ల అలా చేసుకోకూడదటండి. కొంచెం లూజ్గా అంటే పలచగా చేసుకొని తాగితే కొంచెం ఫ్రీగా అనిపిస్తుంది అట. నాకు తెలియదు, ఇప్పటి వరకు అలాగే చేశాను. మీరు కూడా ఈ మిస్టేక్ అయితే చేయకండి. ఇక్కడైతే సబ్జాలు తీసుకున్నాం 1 కిలో బాసిల్ సీడ్స్, అవి మీకు చూపిస్తున్నాను. ఇంకా ఈ సమ్మర్ వచ్చింది కదా, మాకైతే చాలా వేడి ఉంది, పైప్ ఫ్లోర్ వల్ల చాలా ఇబ్బంది అయిపోతుంది అన్నమాట. అందు గురించి బాసిల్ సీడ్స్ అన్నీ తెప్పించుకున్నాను. చాలా బాగున్నాయి, క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఎంతో పడింది నాకు తెలియదు అమౌంట్ అయితే, అవి మీకు చూపిస్తున్నాను. ఇంక సరిపోతాయి, 3-4 మంత్స్ కొంచెం బాగా నాకు కూడా మంచి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది, బాగుంటుంది అన్నమాట. కొంచెం బాడీ కూడా చల్లబడుతుంది. కొంచెం లెమన్ కూడా వేసుకొని, లెమన్లోని ఎంత త్వరగా ఒక పావు గంట 20 నిమిషాలు, ఒక హాఫ్ అన్ అవర్లో నానిపోతాయి, ఉట్టినే నానుతున్నాయి అన్నమాట. అలాగే కొంచెం సన్ఫ్లవర్ సీడ్స్ కూడా నానబెట్టుకుంటున్నాను, ఒక 2 స్పూన్లాగా నానబెట్టుకుంటాను. 2 స్పూన్లు ఉండవు, స్పూనున్నర అలా ఉంటుంది అన్నమాట. అది నానబెట్టుకొని సాయంత్రం ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తినేస్తారన్నమాట. కొంచెం ఇలాగ మామూలుగా తినాలనిపించదు, తేనెన్న కలుపుకోవచ్చు, లేకపోతే బెల్లం అన్న వేసుకొని చేసుకుని తింటే బాగుంటుంది. ఇంకా నానబెట్టేస్తున్నాను. మార్నింగ్ టైం వచ్చేసి 10:30 అలా అయింది. ఆ టైంలో ఇవి నానబెడుతున్నాను అన్నమాట. కొంచెం వాయిస్ అనేది డల్గానే వస్తుంది, ఎందుకంటే కొంచెం హెడేక్గా ఉంది, దానివల్ల కొంచెం వాయిస్ అనేది డల్గా అనిపిస్తుంది. ఏం కాదండి, ఈ సమ్మర్ వల్ల కొంచెం డీహైడ్రేషన్ అయిపోయి బాడీ కొంచెం ఎలా అనిపిస్తుంది అంటే హెడేక్, వామిటింగ్ సెన్సేషన్ లాగా అనిపిస్తుంది, అంటే వడ దెబ్బ తగిలినట్టుగా ఉంటుందన్నమాట. ఇంకా టీ అయితే తాగుతున్నాను. కాఫీ తాగి చాలా రోజులు అవుతుంది, ఎందుకంటే కొంచెం హెడేక్ అని చెప్పాను కదా, కొంచెం రిలీఫ్గా ఉంటుందని చెప్పేసి 2 టైమ్స్ తాగాను. బాగా ఓవర్ హీట్ చేసింది చాలా వరకు. నాకు ఈ ప్రాబ్లం వచ్చిన తర్వాత నేను అయితే కాఫీ టీలు మానేశాను. అట్లా వేసేటప్పుడు చెప్పు. ఇక్కడ నేను నైట్ డిన్నర్లోకి వచ్చేసి అన్నయ్యకి కొర్రలు ప్లస్ మినుములతోని ఒక అమ్మ దోశలు అయితే చేస్తున్నారు. ఆ పిండి చూపిస్తున్నాను. వెంటనే అయ్యింది, మరి ఎప్పుడు రుబ్బేసి ఇంకా దాంట్లో మనకి కొంచెం అట్లు మెత్తగా రావాలంటే కొంచెం పెరుగు వేసుకోండి. కొంచెం పెరుగు వేసి 1 అవర్ పాటు పక్కన పెట్టేస్తే కొంచెం పులుస్తుంది, మరి కొంచెం పుల్లగా వస్తాయి. ఇంకా కొంచెం కొర్రలు ఉన్నాయి కదా, ఇవి నైట్ కొంచెం జాగిన, నెక్స్ట్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ కొంచెం గంజిలా చేసుకుని తాగడానికి అని చెప్పేసి నేను రెడీ చేసుకుంటున్నాను. అంటే ఇది మార్నింగ్ నానబెట్టాను 11 టైంకి, ఈవినింగ్ ఇప్పుడు నేను 7 అవుతుంది టైము. ఎక్కువ టైం నానబెట్టుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ 20 మినిట్స్లో నానిపోతాయి, అదే ఉడికిపోద్దండి రైస్ కుక్కర్లోని. ఎక్కువ టైం నేను అనుకునేదాన్ని ఫస్ట్ టైము, ఈ కొర్రలు ఇవన్నీ ఇలాంటివి త్వరగా ఉడకవు అని చెప్పేసి అనుకునేదాన్ని, కానీ ఇప్పుడైతే ఫాస్ట్గానే నాకు చేస్తున్నాను కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్కి ముందే అయిపోతుంది ఫాస్ట్గా. రైస్ కన్నా ఇదే ఫాస్ట్గా ఉడుకుతుంది అన్నమాట. హెల్త్కి కూడా మంచిది, ఇందులో కూడా ఫైబర్ ఉంటుంది. ఎక్కువ ఫైబర్ గురించి మాట్లాడుతున్నానంటే, ఈ పైల్స్ వచ్చిన వాళ్ళు, ఇలా మోషన్ వెళ్తున్నప్పుడు బ్లడ్ పెడుతున్న వాళ్ళు ఇలాంటి వాటర్ ఎక్కువ తీసుకోవాలి, ఫుడ్ ఇలాంటిది ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. నాన్ వెజ్ అనేది కొంచెం తగ్గించుకోవాలి, మసాలాలు అవినా.
అప్పుడు బాగుంటుంది, అలాగే సెటరేట్ అవుతుంది అన్నమాట. లేకపోతే నాకైతే సర్జరీ అని చెప్పేసి అన్నారు, చేంజ్ చేసుకోమన్నారు. నేనైతే ఇంకా ఫుడ్డే మార్చుకుందాం అని చెప్పేసి డిసైడ్ అయ్యి నేను ఫైబర్ ఫుడ్డే తీసుకుంటాను అనమాట. అదిగోండి ఇంకా రైస్ కుక్కర్లో అయితే పెట్టేశాను. ఇది ఒక 20 మినిట్స్లోని అయిపోతుంది. ఇంకా సబ్జాలు అయితే సగం సగం తాగాను. ఒక 1/2 లీటర్ వాటర్లో కలిపేసుకున్నాను అనమాట. ఒకేసారి తాగలేము, అన్నీ కొంచెం కొంచెంగా వేసుకొని తాగొచ్చు. ఇలా బాటిల్లో కాకుండా ఏదైనా ఉంటుంది కదా స్టీల్ దాంట్లో వేసుకోండి. నేనైతే బాటిల్లో వేసుకున్నాను, ప్లాస్టిక్ అంత మంచిది కాదు కదా. ఇంకా మధ్యాహ్నం ఎప్పుడు 3 o'clock ఆ టైంలోనే కొంచెం బయట బాగా వేడి అనిపిస్తుంది అనమాట. దానివల్ల ఇంకా కొంచెం కొంచెంగా వాటర్ తాగుతూ పని చేస్తున్నాను. అసలు హాల్లో అయితే ఉండలేకపోతున్నాము, చాలా వేడి ఎక్కువగా ఉంది. హెడేక్ మాత్రం ఫుల్గా నాన్ స్టాప్గా అలా ఉంటూనే ఉందన్నమాట కంటిన్యూగా. తర్వాత రైస్, అమ్మ కోసం కొంచెం రైస్, ఒక గ్లాస్ రైస్ కావాలని చెప్పారు. మధ్యాహ్నం ఫుడ్ సరిగ్గా తినలేదు, దానివల్ల ఒక రైస్ కూడా పెట్టాను. నాకైతే ఈ కొర్రజావ అయితే నేను తాగేస్తాను. కొంచెం పచ్చడి ఉంది, టమాటా పచ్చడి ఉంది, దాంతోపాటు నంచుకొని తినేస్తాను అన్నమాట. పప్పు కర్రీ అయినా బాగుంటుంది, కొర్ర పొంగల్ అయినా బాగుంటుంది, కొర్రలతో పాయసం కూడా బాగుంటుందంట. నాకు తెలీదు, చేయాలి. ఇంకా నైట్ వచ్చేసి ఇవ్వండి టమాటా చట్నీ అండ్ అట్లలోకి ప్లస్ నాకు కూడా తినడానికి కూడా కొంచెం సైడ్ డిష్గా ఉంటుందని చెప్పేసి ఇంకా అమ్మాయి చేస్తున్నారు. పచ్చళ్ళు ఏదైనా కర్రీస్ చేసుకున్నప్పుడు పచ్చళ్ళు చేసుకుంటే మనకు కొంచెం రైస్ అనేది కొంచెం ఎక్కువ తింటాం ఫుడ్. ఇంకా అట్టు చూసారా కొంచెం మాడిపోయినట్టు వచ్చింది, కొంచెం మెత్తగానే ఉన్నాయి, బాగానే ఉంది టేస్ట్ అయితే. కొర్రలు ఇవన్నీ హెల్దీ అండి. నైట్ టైం రైస్ తీసేస్తే మనకి చక్కగా మంచిది, ఎందుకంటే ఇప్పుడు షుగర్లు వచ్చాయంటే ఇంక ఫుడ్ తినడం అవ్వదు, చాలా ఇబ్బంది అవుతుంది. కొంచెం క్వాంటిటీ మనం నచ్చిన ఫుడ్ కూడా తినలేము. అదే కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత ఫుడ్ అనేది మార్చేసుకుంటే ఇంకా మంచిది, హెల్దీ కదా. ఎందుకు హెల్దీగా ఉండొచ్చు, ఇప్పుడు రైస్ అవి కొనుక్కొని తిన్నా బోల్డ్ డబ్బులు వేస్ట్, అలాగే హెల్త్ కూడా పాడవుతుంది. ఇలా ట్రై చేయండి. రైస్ అనేది ఇప్పుడు 1 వీక్లో బిర్యానీ చేసుకున్నప్పుడు మామూలు రైస్ తీసుకుంటే మంచిదేమో. బిర్యానీ రైస్లో కూడా బ్రౌన్ రైస్ ఉన్నట్టున్నాయి, నాకైతే తెలియదు, చూడాలి, చూసి ఎప్పుడైనా తెప్పించుకోవాలి. దాని టేస్ట్ ఎలా ఉంటుందో మనకు తెలియదు ఇప్పుడు వరకు వచ్చి. నేను ఎక్కడ యూట్యూబ్లోనే ఒక చూసాను, బ్రౌన్ రైస్తో కూడా బ్రౌన్ బిర్యానీ రైస్ కూడా ఉంటుందనేసి, చూడాలి ఒకసారి. ఇక్కడ మార్నింగ్ అండి, మార్నింగ్ అయితే ఇంక నేను కొరజావా అన్నీ కొంచెం ఇచ్చాను, ఎక్కువ తాగలేకపోయాను, 1 గ్లాస్ తాగాను, అన్నీ కూడా తాగారు. అలాగే ఒక 1 అవర్ గ్యాప్ ఇచ్చి ఇంకా అలాగే బనానా జ్యూస్ కూడా తాగేసాను. పొట్ట అయితే ఫుల్గా ఫిల్ అయిపోయింది అన్నమాట. బనానా జ్యూస్ అంటే ఈ మధ్య ఇది కూడా ఎక్కువ తాగకూడదు, కాకపోతే నాకు ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి కొంచెం నేను ఇది బనానా జ్యూస్ డైలీ అంటే కాదు, ఏదో ఒక టైంలో ఒక బనానా తింటున్నాను, లేకపోతే ఇలాగ జ్యూస్ అనేది చేసుకుంటున్నాను అనమాట. తినకపోతే అవ్వకపోతే కొంచెం పాలు వేసుకొని కొంచెం ఇలాచీ వేసుకొని చేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్నింగ్ రొటీన్ అనేది గడిచిందండి. ఇంకా ఫుల్గా ఇప్పుడు ఇలా కనిపిస్తుంది కదా చల్లగాన, ఇవాళ కొంచెం చల్లగానే ఉంది. తర్వాత వర్షం అనేది పడింది, అది రేపటి వ్లాగ్లో షేర్ చేసుకుంటానండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి, మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నేమ్ వచ్చేసి మై లైఫ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.